హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. త్వరలో దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే జరుగుతుంది. దీనికి ముఖ్య అతిథిగా మహేష్ బాబు గారు రానున్నట్లయితే టాక్. దీంట్లో ఫ్యాన్స్ కూడా చాలా మంది కోరుకుంటున్నారు మహేష్ బాబు గారు రావాలని. చాలా మంది పోస్టులు అయితే పెడుతున్నారు. సో దీనిపైన అధికారిక ప్రకటన అయితే ఇంకా జరగలేదు. సో ఇది ఓన్లీ టాకే. మరి చూడాలి ప్రీ రిలీజ్ ఈవెంట్లో మహేష్ బాబు గారు వస్తారా రారా అనేది. సో అండ్ ఈ నెల 10న దేవర ట్రైలర్ అయితే రిలీజ్ అవుతుంది. అలాగే సెప్టెంబర్ 27న ఈ మూవీ రిలీజ్ అయితే అవుతుంది. సో చూడాలి మరి మహేష్ బాబు గారు వస్తారా రారా. అండ్ ప్రభుదేవ గారి ప్రేమికుడు మూవీ చాలా ఓల్డ్ మూవీ. దీంట్లో ఏఆర్ రెహమాన్ గారి సాంగ్స్ మాత్రం ఎక్స్ట్రాడినరీ ఉంటుంది. అండ్ మూవీ కూడా బాగానే ఉంటుంది. ఈ మూవీ మళ్ళీ ఈ నెల 13న రిలీజ్ అయితే అవుతుంది. సో చూడాలి మళ్ళీ రిలీజ్కి ఈ మూవీకి ఆడియన్స్ వస్తారో రారో. మ్యూజిక్ మాత్రం సూపర్ ఉంటుంది. సో దానికోసమైనా ఈ మూవీకి అయితే వస్తారు. చూడాలి మరి. మంచు విష్ణు నిర్మాణ సంస్థపై చాలా వీడియోలు ఫేక్గా రిలీజ్ అవుతున్నాయి. ఆయన పైన వ్యతిరేకంగా పోస్టులు అయితే వేస్తున్నారు సోషల్ మీడియాలో. దీనిపై శివబాలాజీ గారు పోలీసులకి అయితే కంప్లైంట్ ఇచ్చారు. సో మంచు విష్ణు గారు కూడా దీని మీద అయితే రియాక్ట్ అయ్యారు. పోలీసులు దీన్ని దర్యాప్తు చేసి చంద్రహాన్ అనే యూట్యూబర్ ఇదంతా చేస్తున్నాడని వాళ్ళైతే కనిపెట్టారు. సో అతను అడిగారు ఎందుకు చేస్తున్నావు అని ఇలా అని. నేను వ్యూవర్షిప్ పెంచుకోవడానికి, సబ్స్క్రైబర్స్ పెంచుకోవడానికి ఇలా ఫేక్గా చాలా మందిని చేస్తుంటాను అతను అయితే చెప్పాడు. సో ఇలా ఫేక్గా అలా వాళ్ళ మీద పడి చేయడం కరెక్ట్ అయితే కాదు. వ్యూవర్షిప్ కోసం మరి ఇంత దిగదారాల్సిన అవసరం అయితే లేదు. సో మంచు విష్ణు గారు అయితే రియాక్ట్ అయ్యి పోలీసులకి అయితే కంప్లైంట్ ఇచ్చారు. అండ్ పోలీసులు కూడా అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. కల్కి సినిమా ప్రపంచం సృష్టించింది అందరికీ తెలిసిందే. వినాయక చవితి స్టార్ట్ అయింది, సంబరాలు మొదలైపోయినాయి. సో అశ్వత్థామ ఉన్నాడు కదా, అమితాబ్ బచ్చన్ గారు వేశారు. కల్కి బుజ్జి థీమ్ ఉంది కదా, అది కారు. ఆ కార్ని ఒక మండపంలో చేసి దాంట్లో అశ్వత్థామ పెట్టి వినాయకుడి విగ్రహం అయితే చేశారు. మరీ పిచ్చి పీక్స్కి వెళ్ళిపోయింది. తమిళనాడులో అయితే ఇది చేశారు. దీనికి చాలామంది జనం కూడా క్యూ కట్టారంట చూడటానికి. మరి ఇంత పిచ్చి ఉంటే ఎలా. అండ్ వినాయకుడిని అవమానించినట్లు అవుతుంది ఇలాంటివి చేస్తూ ఉంటే. సో ఏం చేయాలో వీళ్ళని అర్థం కావట్లేదు. పిచ్చి పీక్స్కి వెళ్ళింది అనమాట. ప్రశాంత్ వర్మ డైరెక్ట్ చేసిన హనుమాన్ మూవీ చాలా పెద్ద హిట్ అయింది. అండ్ హనుమాన్ 2 కూడా తీస్తున్నారు. సో దీంట్లో నిర్మాతలు అయితే తప్పుకున్నారంట బడ్జెట్ ఎక్కువైపోవడంలో. మళ్ళీ మైత్రి మూవీస్ వాళ్ళైతే ఈ మూవీని అయితే తీసుకోవడం జరిగింది. సో దీని గురించి ఎలాంటి అధికారిక ప్రకటన కానీ ఎలాంటిది లేదు. మరి చూడాలి నిజంగానే జరిగిందా లేదా. ఇదైతే టాక్ అయితే నడుస్తుంది ఇండస్ట్రీలో, నిర్మాతలు తప్పుకున్నట్లు అండ్ మైత్రి మూవీస్ వాళ్ళు తీసుకున్నట్టు. సో చూడాలి మరి. ఇది అండి ఈరోజు నా మూవీ న్యూస్ అయితే. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఉంది కదా, గంట టంగ్ అని కొట్టండి.